మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం మైండ్ బ్లాంక్ చేసేలా ఉందా? ఇటు సూర్యుడు అటు ఉదయించినట్టు తను ఇక్కడ కొడితే సౌండ్ హాలీవుడ్లో రీసౌండ్ చేస్తోందా? ఎప్పుడో జమానాలో అన్నారు ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ గురించి. తర్వాత ఆ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. అలా అని హాలీవుడ్ బ్యాచ్ ఎప్పుడు పడితే అప్పుడు, లేదంటే ఫ్యాన్స్ అడుగుతున్నారని అప్డేట్స్ ఇవ్వరు. కాబట్టి హాలీవుడ్లో ఫస్ట్ సూపర్ హీరో అన్నమాట ఎప్పుడు నిజమవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే దొరకదు. మరెప్పుడు దొరుకుతుంది? హాలీవుడ్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హీరో కళ నెరవేరేందుకు ఎంత టైం పట్టొచ్చు? షారుఖ్ ఖాన్తో పోటీపడి హాలీవుడ్ సూపర్ హీరో లీగ్లో అడుగుపెట్టడం అనేది ఎప్పుడు నిజమవుతుంది? డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సాలిడ్ షాకులు, సర్ప్రైజులు వరుసగా వినిపిస్తాయా? హ్యావ్ ఎ లుక్. హాలీవుడ్లో ఇండియా నుంచి దీపిక, ప్రియాంక లేదంటే సైడ్ రోల్స్ వేసిన మేల్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ హాలీవుడ్ మూవీలో హీరోగా కనిపించిన ఇండియన్ లేడు. అది జరగలేదంటే అంతకు మించేలా హాలీవుడ్ సూపర్ హీరో అనిపించుకోబోతున్న తొలి ఇండియన్గా ఎన్టీఆర్, షారుఖ్ పేర్లు 5-6 నెలల క్రితం వినిపించాయి. అవెంజర్స్కి ఇండియాలో ఉన్న డిమాండ్ వల్ల ఒక్క సూపర్ హీరో అయినా ఇండియన్ని పెట్టాలనేది అవెంజర్స్ టీం ప్లాన్ అన్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత కూడా సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. అలా ప్లాన్ చేసిన సరికొత్త ప్రాజెక్టు కోసం ఇండియా తరపున ఒక హీరోని సూపర్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి. అక్కడే షారుఖ్ ఖాన్ని తీసుకోవాలా, ఎన్టీఆర్ని సెలెక్ట్ చేయాలా అన్న డిస్కషన్లో అవెంజర్స్ టీం బిజీ అన్నారు. కట్ చేస్తే ఇంతవరకు హాలీవుడ్ నుంచి ఎలాంటి అప్డేటు లేదు. నిజానికి ఇది సినిమా ప్రాజెక్ట్ ప్లానింగ్ కాదు. అందులో ఒక పాత్రతో ఇండియన్ మార్కెట్ని అట్రాక్ట్ చేసి ప్లానింగ్. కాబట్టి ఫ్యాన్స్ కోసమో మరో కారణం చేతనో అప్డేట్స్ ఇవ్వాలనుకోరు. కేవలం వాళ్ల ప్లానింగ్ మొత్తం పూర్తయ్యాకే షాకింగ్ అనౌన్స్మెంట్ వస్తాయి. అయినా ఆ అనౌన్స్మెంట్లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుందా, షారుఖ్ ఖాన్ పేరే వినిపిస్తుందా? ఇక్కడే 2 థియరీలు వినిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా మాత్రమే కాదు, ఇండియాతో పాటు జర్మనీ, యూరప్లో చాలా పేరున్న నటుడు. హాలీవుడ్ స్టార్స్కి కూడా తను సుపరిచితమే. అయినంత మాత్రాన తననే అవెంజర్స్ కొత్త ప్రాజెక్టులో సూపర్ హీరోగా తీసుకుంటారు అనుకోలేం. ఎందుకంటే తనకెంత ప్రజాదరణ ఉన్నా తను 60 ఏళ్లు దాటిన నటుడు. రిటైర్ అయ్యే వయసులో తనని సూపర్ హీరో పాత్ర కోసం తీసుకుంటే అది ప్లస్ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే అవెంజర్స్లో సూపర్ హీరోగా ఎవరు కనిపించినా ఆ పాత్రతో మిగతా కొత్త సినిమాలు లేదంటే వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తారు. అవన్నీ ఏళ్ల తరబడి జరిగే ప్లానింగ్స్. కాబట్టి ఇప్పుడే షష్టి పూర్తి చేసుకున్న హీరోని సూపర్ హీరోగా తీసుకుంటే ప్రయోజనం లేదనే ఎన్టీఆర్ని అవెంజర్స్ టీం కన్ఫర్మ్ చేసిందనే ప్రచారం కూడా గతంలో జరిగింది. కానీ ఏదైనా అప్డేట్ వస్తే కానీ ఇది కన్ఫర్మ్ అని చెప్పలేం. కానీ ఇక్కడ దర్శక నిర్మాతల్లా హాలీవుడ్లో అప్డేట్స్ ఇవ్వటం అలాంటివి ఉండవు. కేవలం హాలీవుడ్ సూపర్ హీరోకి తాను సూట్ అవుతానని అనిపించుకునేందుకే కథ నచ్చకున్నా వార్ 2 చేశాడు ఎన్టీఆర్. అందులో పాత్ర, ఫైట్స్ ఇలాంటివి రిజల్ట్తో సంబంధం లేకుండా తనని ఎలివేట్ చేస్తాయి. ఇదే కాదు, RRR టైంలో నాటు పాటకు గ్లోబల్గా గుర్తింపు వచ్చినప్పుడే హాలీవుడ్ సూపర్ హీరో రోల్స్ చేయాలని చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు అన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ డ్రీమ్ తీరేలా కనిపిస్తుంది. కాకపోతే ఆ సూచనలు పెరిగేలా అవెంజర్స్ టీం నుంచి ఎన్టీఆర్ పేరు కాకపోయినా కనీసం త్వరలో ఒక ఇండియన్ సూపర్ హీరో రాబోతున్నాడనే అనౌన్స్మెంట్ వచ్చినా అది మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఒక అంచనాకి రావచ్చు.